దేవుడా, ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసి సక్సెస్ అయ్యేలా చేసి నన్ను గెలిపించు తండ్రి. తదాస్తు. శ్రీ, నువ్వు విన్నావా? దేవుడు తదాస్తు అన్నాడు. తదాస్తు అన్నది దేవుడు కాదు వేదా, ఈ మాలిని. మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు ఈ మాలిని బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తదాస్తు అన్నాను కదా, మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. కావాలంటే చూడండి. అదే అనుకున్నాను, దేవుడు వాయిస్ ఏంటి మాలిని వాయిస్ లా ఉంది అని. అవును వేదా, నువ్వు రెడీ చేసిన ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పు. అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రొడక్ట్ ని ఒక డిఫరెంట్ మెటీరియల్ తో తయారు చేయబోతున్నాం. ఎలా అంటే, సపోజ్ క్లాత్ మీద వాటర్ గానీ ఏదైనా మరక గానీ పడిందంటే అది బయటికి కనిపించదు. ఇమ్మీడియట్ గా క్లాత్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాంటి ప్రొడక్ట్ మార్కెట్లో లాంచ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇది మన కంపెనీ తరపు నుంచి లాంచ్ చేయడం నిజంగా ఇది మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. ఏంటి వేదా, ఇంత గొప్ప ప్రోడక్ట్ గురించి అంత సింపుల్ గా చెప్పేశావు? అమ్మో, వేద అంటే ఏమో అనుకున్నాను కానీ మామూలు థాట్ కాదు. నీ ఆలోచనకి టేక్ ఏ బావ్. థ్యాంక్ యూ మాలిని, థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా నచ్చిందా నీకు? నచ్చడం కాదు, మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇరగదీసి కొమ్మేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మాలిని మాటే ఆ దేవుడి మాట. ఇందులో మీరే గెలుస్తారు. మార్కెట్ మొత్తం మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా లాభాలంటావా? లెక్క పెట్టడానికి మన స్టాఫ్ కూడా సరిపోరు. చూస్తూ ఉండు. ఏంటి శ్రీ, నేనేదో తిడుతున్నట్టు ఫేస్ అలా పెట్టావు? ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందని విష్ చేశాను. నేను హర్ట్ అయ్యాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. ఎందుకు? హస్బెండ్ని నాకు కూడా ఇంతవరకు ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు. నీకు మాత్రం అడగగానే చెప్పేసింది. సర్లే. శ్రీ, ఏంటిది? ఇంకేంటి వేదా, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, నా బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు నాకింకో 2 బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఎవరా ఇద్దరు? మా 2 అత్తయ్యలు. పార్వతీ అత్తయ్య ఎలాగూ ఇంట్లో నాతోనే ఉంటారు కాబట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ నాకెప్పటికీ ఉంటాయి. ఇంక మిగిలింది సరస్వతి అత్తయ్య. నీ బ్యాడ్ లక్ వేదా, మా అమ్మ ఊర్లో లేదు. ఇప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కష్టం. మనసుంటే మార్గం ఉంటుంది శ్రీ. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏంటమ్మా సడన్ గా కాల్ చేసావు? అత్తయ్య, కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ పనులు పూర్తి చేశాను. మీరు నన్ను ఆశీర్వదిస్తే మిగిలిన విషయాల్లో నేను ప్రొసీడ్ అవుతాను. నువ్వు వీణా నాకు 2 కళ్ళమ్మా. మీ ఇద్దరికి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ధైర్యంగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మాలిని. నిలబడి ఒకటే కాళ్ళు నొప్పులు. అవునా? సరే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి శ్రీ? ఎక్కడికి లేదులే,
వస్తానుండు. అసలే అత్తయ్య మనసు చాలా సున్నితం. చిన్న చిన్న విషయాలకు కూడా ఫీల్ అవుతారు. అలాంటిది శ్రీ అత్తయ్య మీద చాలా కోప్పడ్డాడు. పైగా ఏదో పెద్ద తప్పు చేసినట్టు నిందించాడు. పాపం ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. అందుకే అనుకుంటాను, రోజు మేమెప్పుడెప్పుడు ఇంటికొస్తామా అని ఎదురు చూస్తూ హాల్లోనే ఉండే అత్తయ్య ఇవాళ లేరు, గదిలో ఉన్నట్టున్నారు. ఇంకోసారి అత్తయ్యతో అలా బిహేవ్ చేయొద్దని శ్రీకి చెప్పాలి. ఇలా రావేదా? అయ్యో, ఏం చేస్తున్నావు శ్రీ? నువ్వే కదా కాళ్ళు నొప్పులు అన్నావు. అంటే పాదాలు వేడి నీళ్లలో పెట్టి మర్దన చేస్తే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతావు. అప్పుడు నీకు ఏ పెయిన్ తెలీదు. ఇప్పుడెందుకు శ్రీ ఇవన్నీ? ఎందుకంటావేంటి వేదా? భార్య కాళ్ళు నొప్పులతో ఉంటే వేడి నీళ్లతో మసాజ్ చేసి పెయిన్ రిలీఫ్ ఇవ్వడం భర్తగా నా రెస్పాన్సిబిలిటీ కాదనుకో. ఉదయం వేద ఏవో ఫైల్స్ మర్చిపోయి వెళ్ళింది. తను వచ్చినట్టుంది, వెళ్ళిస్తాను. కొంతకాలం నీకు ఇలా సేవలు చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను వేద. అప్పుడు నాకు బెస్ట్ హస్బెండ్ అవార్డు కూడా వస్తుందేమో. ఇంకా చాలే శ్రీ, నీతో ఇలా చేయించుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసారంటే ఇంకా అంతే. వేద మొగుడితో సేవలు చేయించుకుంటుంది అని అందరికీ చెప్తారు. అలా అలా న్యూస్ కాస్త ఆఫీస్ వరకు వచ్చిందనుకో, ఇంకా అంతే. శ్రీ సార్ భార్య కొంగుచాటు మనిషి అని అంతా కోడేకొస్తారు. ఆ తర్వాత నన్నంటే మాత్రం నేను ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను. ఎవరే కోడే కూసేది? నా పెళ్ళం నా ఇష్టం. మర్దన చేసుకుంటాను, ముద్దులే పెట్టుకుంటాను. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా భార్యకి నేను సేవలు చేయకూడదా ఏంటి?